నిన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్టు విషయంలో బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతామన్నాడు. ఏం పేరు అయిన పేరు? కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు జబ్బలు కూడా కొట్టించగలి అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ ఏమన్నాడు? ఆఫీసులకు వచ్చైనా కొట్టాల్సి వస్తుంది అని చెప్పిండు. కొడతా అని ఏది దండం పెట్టి దయా దండం అనుకుంటా కాళ్ళు మొక్కి ఏది ఇట్లా చెప్పుకుంటా మొక్కుకుంటా హుజురాబాద్ ప్రజలను ఒక సెంటిమెంట్ ఫుల్గా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు ఎదనకొచ్చిన ఆంబోతులు లెక్క కలెక్టర్ల మీదకి ఎమ్మెల్యేలు తోటి ఎమ్మెల్యేల మీదకి మంత్రుల మీదకి ఉరకడానిక హుజురాబాద్ ప్రజలు గెలిపించింది. ఇప్పుడు చెప్పవు రంజిత్ రెడ్డి, ఇదేంది కథ? ఇదేంది? నేను గెలిస్తే విజయయాత్రకు వస్తా, లేకపోతే నా శవయాత్రకు రాని అని చెప్పింది. బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు ఇది, ఒక రకం ఏజెంట్గా కాదు. నువ్వు ప్రాగా దిగజారకు రంజిత్ రెడ్డి అని. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మన వైఆర్ టీవీ రంజిత్ ఏమంటుండంటే, గతంలోనే చెప్పిన నేను కాంగ్రెస్ వచ్చిన అర్ధరాత్రి నుంచే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ అర్ధరాత్రి నుంచే మహిళలకు బస్సులు దొరుకుతలేవు, నేను బస్సు ఎక్కుదామంటే నిజంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది, బస్సులు దొరుకుతలేవని అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేసిండు. ఈయన బీఆర్ఎస్ ఏజెంట్గా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాడో ఏం కథ అనేది మీకు క్లియర్గా కళ్ళగట్టిన అట్టుగా మీకు వివరించే ప్రయత్నం వివరించిన కూడా. అంటే ఈయన ఛానల్ ఏంది, ఈయన భాగోతం ఏంది, తెర వెనుక ఏం జరుగుతుంది, ఈయనకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్తున్నాడు, ప్రజలకు చెప్పేది ఏంటి, తెర వెనుక జరిగింది ఏందనేది మీకు క్లియర్గా కళ్ళగట్టినట్టుగా వివరించిన. అయితే ఇది నిన్న ఉన్నట్టుంది, మొన్న 14th. అయితే ఏం జరిగిందంటే, ఈయన బీఆర్ఎస్ పార్టీ పైన ప్రెస్ మీట్ పెట్టిన ఎవరు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పైన ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా మేడిపల్లి సత్యమే ఉరికించి కొడతా అన్నట్టుగా, నిజంగా కౌశిక్ రెడ్డి ఏం తప్పలేదు అన్నట్టుగా ఈయన మాట్లాడుకొస్తాడు. ఒకసారి ఈయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూసిన మొట్టమొదటిగా చూసిన వారైతే ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఒకసారి ఇక రంజిత్ రెడ్డి ఏమంటాడు, వైఆర్ టీవీ రంజిత్ ఏమంటాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అండి, ఆయనే చాలా ఘోరంగా మాట్లాడిండు. ఆయన పేరేం పేరు ఉండే తెలియదు నాకు, ఒకసారి చూద్దాం ఆయన పేరెక్కనో కనబడుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్టు విషయంలో బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతామన్నాడు. ఏం పేరు అయిన పేరు? మేడిపల్లి సత్యం అట. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతాం, ఎవరిని రోడ్ల మీద తిరగనీయం, మేము ఒక్క క్షణం ఆలోచిస్తే గడప దాటరు, కాంగ్రెస్ వాళ్ళంటే చేతగాని వాళ్ళు కాదు, సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయండి, కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులకు ఇదే నా వార్నింగ్. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఓకే, క్లియర్ కట్గా ఇది మీకైతే తెలుసు కదా. ఇది ఎలా వచ్చింది? ఈ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. ఇక మీకు చూపెడతా, అది క్లియర్గా లాస్ట్కి చూపెడతా. అంటే ఆ పేపర్లో ఏం రాసుకొచ్చారు, మేడిపల్లి సత్యం అని ఏం మాట్లాడిండు, నిజంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏం మాట్లాడిండు, వీళ్ళు ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చిందని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈయన మాట్లాడే మాటలు కూడా ఒకసారి వినండి. ఒక్కసారి ఇదే మేడిపల్లి సత్యం ఎన్నికల సమయంలో ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి మీకు వినబెడతా. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి కూడా తెలంగాణ ప్రాంత విద్యలకు తెలవాలి. ఒకసారి మేడిపల్లి సత్యం ఏం మాట్లాడిండో ఇన్నూరి. నవంబర్ 30 నాడు గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే నవంబర్ 30 నాడు గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే శాశ్వతంగా కూడా నేను మీ మధ్యలో ఉండను అంటూ కూడా ఒక అంశాన్ని చెప్పిండు మేడిపల్లి సత్యం. ఓకే, ఇక ఈ విషయం పక్కకి వెళదాం. అయితే ఏమన్నాడంటే, నవంబర్ 30 నాడు గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే శాశ్వతంగా మీ మధ్యలో ఉంటా అని మాట్లాడింది. అంటే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన ఏది రిజర్వేషన్లు మారుతాయి కాబట్టి ఇక మళ్ళీ రాకపోవచ్చు అని మాటలు ఆ విధంగా మాట్లాడిండు. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, గత కొన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాడు, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడ్డాడు. గత 2 టర్ములుగా ఓడిపోయినా కానీ ఓటమి చెందిన అసలు భయపడకుండా అధికార పార్టీ పైన అనునిత్యం ప్రజల సమస్యలపైన రైతుల సమస్యలపైన మేడిపల్లి సత్యం కొట్లాడిండు. అది వాస్తవమే. ఇది అందరికీ, నువ్వు అవసరం ఉంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకో, అక్కడికి చొప్పదాన్ని పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకో. ప్రజల సమస్యలపైన కొట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కనుక్కో, ఒకసారి ఎవరి పేరు చెప్తారో కనుక్కో. ఆయన మేడిపల్లి సత్యం నిజంగానే ఏం నాయకుల పేరు చెప్పుకొని అధికారంలోకి రాలే, నాయకుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోలే. ప్రజలను నమ్మి ఓట్లేసి, ప్రజలు బలంగా నమ్మి విశ్వసించి నమ్మి నిజంగా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని మేడిపల్లి సత్యంకు ఏది అధికారాన్ని కట్టబెట్టారు. లేకపోతే నా వెనక ఎంపీటీసీలు ఉన్నారనో జెడ్పీటీసీలు ఉన్నారనో, లేకపోతే నాకు పెద్ద తలకాయలు ఉన్నాయని చూసి ప్రజలు ఓట్లేయలే. ఆ నాయకుని నమ్మి ఓటేసారు ప్రజలు. అది గ్రౌండ్ రిపోర్ట్ నువ్వు తెలుసుకో, కావాల్సి ఉంటే నువ్వు తెలుసుకో ఒకసారి. ఎట్లా గెలిచిండు, ఎవరిని నమ్ముకొని గెలిచిండు, ఏ విధంగా గెలిచిండు, నిజంగా ఈయన చరిత్ర ఏందని నువ్వు ఒకసారి తెలుసుకో. గ్రౌండ్ రిపోర్టు నువ్వు తెలుసుకో. సరే, ఈ విషయం ఇట్లా పక్కకెడితే, అయితే
గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే మీరు శాశ్వతంగా దూరం అవుతా అంటే ఇక చొప్పదండి కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ మారుతాయి కాబట్టి ఆ రకంగా మాట్లాడి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. సరే మరి నీ కథ ఏంది? ఇప్పుడు మీ కౌశిక్ రెడ్డి కథ ఏంది? నేను గతంలోనే చెప్పిన కౌశిక్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్ జర్నలిస్ట్గా వ్యవహరించు, బీఆర్ఎస్ ఏజెంట్గా కాదు, నువ్వు ప్రాగా దిగజారకు రంజిత్ రెడ్డి అని చెప్పిన. నేను గతంలో అవసరం ఉంటే మన వీడియో ఉన్నది, దీనికి డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతా, దానికి సంబంధించిన లింకు, ఈయన కథ ఏంది, ఈయన భాగవతం ఏంది అన్నది మీకు లింక్ పెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి ఆ వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లు చేస్తేనేమో ఒక లెక్క ఉంటుంది, ఈ కాంగ్రెస్లో మాట్లాడితేనేమో ఒక లెక్క ఉంటుందా? అసలు కొడతా అని చెప్పిండా? అసలు ఆ పేపర్ చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇగో ఇదే ఇక్కడ ఎక్కడ వచ్చిందా? ఇది ఫస్ట్ పేజీలో వేసిండు. ఇగో మీ ఆఫీస్కి వచ్చి కొడతాం, బీఆర్ఎస్ నాయకుల రోడ్లపై తిరగనీయం, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయం, చొప్పదండి మేడిపల్లి సత్యం హెచ్చరిక అని. ఇగో నమస్తే తెలంగాణ 14/1/2025 నమస్తే తెలంగాణ. ఇక సార్వారి పత్రిక, మన సార్వారి పత్రిక. ఇందులో ఏముండదు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు తప్పితే ఏముండదు. ఇక మొత్తం వీళ్ళ బీఆర్ఎస్ నాయకులే, ప్రజల సమస్యలు కాదు, బీఆర్ఎస్ నాయకులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ పత్రిక ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ను మొత్తం దుమ్మెత్తి పోసడం అట్లా తయారైంది. నమస్తే తెలంగాణ అంటే అసలు ఒక పత్రిక ఎట్లుండే తెలుసా? ఇది నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నమస్తే తెలంగాణ దినపత్రిక నిజంగా తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయా? నమస్తే తెలంగాణలో ఫస్ట్ అసలు ఏది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కొత్తలో ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, నేను స్పెషల్గా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దును. అంటే మన ఉద్యోగాలు ఎట్టిపోతున్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని కథ ఉన్నాయి, ఇవన్నీ అంటే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది. ఇప్పుడు రాను ఏం మారిందంటే మొత్తం ఇక వీళ్ళకి అపోజిట్, మొత్తం వీళ్ళకి డెడ్ అపోజిట్, ఇక ఏమన్నా అపోజిట్ వేసుడే అంతే. ఇగో ఈ మొత్తం చూడరా పేపరు, ఇగో వీళ్ళదే రెండో పేజీ మొత్తం వీళ్ళదేనా? బీఆర్ఎస్ నాయకులు తప్పితే ఏమైనా ఉన్నదా అని ఇక్కడ? బీఆర్ఎస్ నాయకుల నిర్బంధం, ఇగో ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ పాలన, ప్రతీకారమా రోడ్లపై ఎర్రోళ్ళ శ్రీనివాస ప్రతీకారమా అని, అరెస్టు అప్రజాస్వామికం మేడే రాజీవ్ సాగర్, దుర్మార్గపు పాలన కొప్పులీశ్వరు, అణిచివేతలో ఆపాలి అనిల్ కుర్మాచలం, ఇది ప్రతీకార పాలన నిరంజన్ రెడ్డి. ఇక చూడురా రాజ్యాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ తూట్లు, ఎమ్మెల్సీ కవిత, ఈమె లిక్కర్ కేసులో 3 నెలలు జైలుకు వచ్చింది, ఈమె కూడా మాట్లాడుతుంది. ఇక ఏమమైన చర్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, ఈయన కబ్జాకోరు దొంగోట్లతోని ఎమ్మెల్సీగా గెలిచిండు గతంలో తీర్మార్మాలన్న పైన. ఈ దొంగ కూడా మాట్లాడుతుంది. ఇగో మొన్న బియ్యం కుంభకోణం, ఈయన ఎవరో వట్టజానయ్య పైన కత్తులు దాడి చేసిండు, అటెంప్ట్ టు మర్డర్కు ప్లాన్ చేసిన వ్యక్తిని. మీకు వట్టజానయ్య పైన అటెంప్ట్ టు మర్డర్ ప్లాన్ చేసిన అసలు గుడ్డలతో నరికే ప్రయత్నం చేసిరు. ఈయన మాట్లాడతాడు. ఇగో హామీలపై నిలదీస్తే అరెస్ట్లా వేముల ప్రశాంత్ రెడ్డి, ఈయన మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఏం రాసుకొచ్చిందంటే మేడిపల్లి సత్యం గురించి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వెళ్ళాడు. సరే ఓకే. మీ ఆఫీసులోకి వచ్చి కొడతాం, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక కరీంనగర్. అయితే బీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని, అవసరమైతే మీ ఆఫీస్కి వచ్చి కొడతామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రివ్యూ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపైన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని, అతనిని కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసులకు వచ్చి దాడులు చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో సమాధానం చెప్తామంటూ హెచ్చరించారు అని చెప్పింది కదా. ఒకసారి మేడిపల్లి సత్యం ఏం మాట్లాడింది ప్రెస్ మీట్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇది చూడాలి, ఎందుకంటే మేడిపల్లి సత్యం నిజంగానే మాట్లాడిండా, కొడదామని మాట్లాడిండా, లేకపోతే కొట్టాల్సి వస్తుందని మాట్లాడిండా అన్నది క్లియర్గా మీకు కళ్ళకు కట్టినట్టు. ఈ ప్రెస్ మీట్ అదే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఏదైతే పెట్టిండో ఈ ప్రెస్ మీట్ అదే ఒకసారి వినాలి మీరు. అంటే జర్నలిస్టులు అంటే నిజంగా పురాగా దిగజారి ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఇష్టమున్న ఈ నమస్తే తెలంగాణ పేపర్లు వచ్చిందాన్ని ఈయన కొడతాను రాసింటే ఈయన చదువుడు. ఇగో ఈయన రాసుకుంటే ఈయన చదువుడు. అంటే మీరు జర్నలిజం అనేది ఏ రకంగా వ్యవహరిస్తున్నా అనేది ఒకసారి వినురు, ఇక వీళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుంది. కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మరొకసారి 2018లో ప్రజలంతా 88 సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 19 మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, వీళ్ళకి ప్రతిపక్ష హోదా తొలగించాలి,
వీళ్ళ గనక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలు నాటుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2013 వరకు వాళ్ళు 23 వరకు దాదాపు 60 మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, బీఎస్పీకి చెందినటువంటి శాసనసభ్యులు, ఇంకా వాళ్ళు ఎంత నీచానికి దిగారంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది. వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ పార్టీలు మారరు. ఇలా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రలోభపెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతోటి మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమనం పాటించాం. ఇప్పుడు చెప్తున్న కౌశిక్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగని అని చెప్పినా, నీకు దమ్ముంటే నువ్వు మొగనువైతే రా, ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు. నువ్వు తిరగమో మేము తిరగమో, నువ్వు రోడ్ల మీద తిరగని అనుకుంటాం కదా. మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ, జాగ్రత్త. తమాషాలు చేస్తున్నావా? ఎవడెవడు ఆడిస్తుండు నిన్ను? అందరి బండారం బయట పెడతాం. ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు. ఇట్లాంటి సైకోగా మేము ఓటేస్తాం, ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేస్తాం అని చెప్పి ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆనాడు ఎన్నికల్లో ఒక ఎమోషనల్గా అయితే జైత్రయాత్రకు రాండి, లేదంటే శవయాత్రకు రాండి అని చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి హే పోరి పాప ఒకసారి వేద్దామని చెప్పి నిజంగా హుజురాబాద్ ప్రజలు దయతలిస్తే నువ్వు వాళ్ళని అవమానించినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు నీ ప్రవర్తన ఉంది. తక్షణమే నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్డు మీద తిరగని, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఓకే, ఇది ఏమన్నాడు? ఆఫీసులకు వచ్చైనా కొట్టాల్సి వస్తుంది అని చెప్పిండు, కొడతా అని చెప్పలే అక్కడ విషయం. నిజంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వీళ్ళు తలుసుకుంటే వీళ్ళు పెద్ద లెక్కన. ఇప్పుడు కాంగ్రెస్ అలా అధికారంలో ఉండి నిజంగా ఒక పిచ్చి కుక్క లెక్క, ఒక ఎదనకొచ్చిన ఆంబోతు లెక్క, నిజంగా ఎమ్మెల్యే పైన, కలెక్టర్ల పైన ఎటుపడతాడు ఎదనకొచ్చిన ఆంబోతు లెక్క ఉరుకుతా ఉన్నాడు. ఒక బాధ్యత ఉందా నీకు? నీ హుజురాబాద్ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారన్న బాధ్యత ఉందా నీకు? కనీసం ఇక నువ్వు రంజిత్ రెడ్డి, నువ్వు ఇది చూడాలి. వైఆర్టీవీ రంజిత్ ఎలక్షన్ల ముంగట నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మేడిపల్లి సత్యం ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఈ మొత్తం చరిత్ర ఏదో విప్పి బయట పెట్టినట్టుగా మాట్లాడుతున్నావు కదా. అవసరం ఉంటే చొప్పదండి పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకో. ఆయన ఎట్లా గెలిచిండు, ఏ విధంగా గెలిచిండు, ఎవరిని నమ్ముకొని గెలిచిండు, ఆయనకు ఓట్లు వేసిన ప్రజలు ఎట్లా వేసిండు, కిందున్న నాయకులను చూసి ఓటేసిరా లేకపోతే ఆయనను చూసి ఓటేసిరా అన్నది తెలుసుకో ముందుగా. ఇక కౌశిక్ రెడ్డి, నువ్వు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి ఏమో సుఖం పూస అయినట్టు ఎవరు మీకు పడితే వాళ్ళ మీనికి ఎమ్మెల్యేలను, మంత్రులను చూడకుండా, కలెక్టర్లను చూడకుండా ఏదైనా వచ్చిన ఆంబోతు లెక్క ఏడబడితే ఆడ ఉరుకుతా ఉన్నాడు కదా. ఎలక్షన్ల ముంగట ఈ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిన, భార్య పిల్లలను పక్కన పెట్టుకొని ఎలక్షన్ల ముంగట ఈయన మాట్లాడినా ఒకసారి నీకు వినాలే నువ్వు. ఇది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ
లేదు, మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపారని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బలవెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోనని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కాలు గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా భర్త అందరికీ నమస్కారం. మా డాడీని కాపాడుకో. బహిరంగంగా ఏది పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పింది నేను మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముగ్గురి శవాన్ని మీరు చూడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకు మీరు రాని. ఇది కథ. ఇప్పుడు చెప్పు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి చెప్పు. హుజురాబాద్ ప్రజలను అప్పుడు మేము ఓటేస్తే నిజంగా ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కిందని ఏది దండం పెట్టి దండం అనుకుంటా కాళ్ళు మొక్కి ఏది ఇట్లా చెప్పుకుంటా మొక్కుకుంటా హుజురాబాద్ ప్రజలను ఒక సెంటిమెంట్ ఫుల్గా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు ఎదనకొచ్చిన ఆంబోతులు లెక్క కలెక్టర్ల మీదకి తోటి ఎమ్మెల్యేల మీదకి మంత్రుల మీదకి ఉరకడానిక హుజురాబాద్ ప్రజలు గెలిపించింది. ఇప్పుడు చెప్పవు రంజిత్ రెడ్డి, ఇదేంది కథ? ఇదేంది? నేను గెలిస్తే విజయయాత్రకు వస్తా, లేకపోతే నా శివయాత్రకు రాని అని చెప్పింది. బ్లాక్మెయిల్ చేసినట్టు కాదా ఇది? ఒక రకమైన బ్లాక్మెయిల్. కౌశిక్ రెడ్డి ఏమైనా సొక్కం పూసనేది? బీఆర్ఎస్ పార్టీ అయితే సిగ్గు ఉండాలి కొంచెం మనం మాట్లాడి. ఒక జర్నలిస్ట్ ముసుగులో ఇష్టమైనట్టు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పడుతుంటా, ఇంకా మళ్ళీ మేడిపల్లి సత్యం ఏదో తప్పు చేసిండు అనే విధంగా గత బీఆర్ఎస్ పరిపాలన కన్నా కాంగ్రెస్ పాలన ఇంకా బెటరే ఉంది ఇప్పటికీ. కదే సరే, ఇచ్చిన హామీలు కొంచెం వెనుక ముందు నెరవేర్చడంలో విఫలమయ్యే ఉండొచ్చు, కాకపోతే కొంచెం నెరవేర్చలేకపోవచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల. అది నీకు కూడా తెలిసే. కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు గతంలో చెప్తే కదా. కేసీఆర్ ఇంత అవినీతి చేస్తుండు, అక్రమాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎవరికి తెలియదా? ఇలా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ఇంకా దృష్టి పెడతలేరు, వీళ్ళు సోషల్ మీడియా మీద దృష్టి పెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా సంపాదించిన ఆస్తులు డబ్బు కూడగట్టుకుని ఉన్నది కాబట్టి సోషల్ మీడియా మీద విపరీతంగా డబ్బు ఖర్చు పెడతా ఉన్నది. విపరీతమైన డబ్బు ఖర్చు పెడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంకా దృష్టి పెట్టలేదు దాని మీద, సోషల్ మీడియా మీద. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంకా వీళ్ళ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టలేదు. 9.5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకం వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయమా? ఎవరైనా వస్తే అసలు ఒక్క నాయకుడు వచ్చినా కానీ జిల్లాలోకి ఫస్ట్ జిల్లాలలో నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల కాంచెలి నాయకులను తీసుకపోయి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం విడిచిపెట్టిన రోజులు ఆ రోజులలో. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని అసలు బయట ఉంచలే. ఎవరైనా పర్యటన ఉంటే, మంత్రుల ఎమ్మెల్యేల పర్యటన ఉంటే సోయి లేకుండా ఇలా వచ్చిన సంవత్సరానికి ఏమో కుంపలు మునిగిపోయినాయి అన్నట్టుగా, నిజంగా బీఆర్ఎస్ ఏదో మంచి పని చేస్తుంది అన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏదో తప్పిదాలు చేస్తుంది అన్నట్టుగా ఆధారం లేకుండా వీళ్ళు చేస్తే సొక్కం పూసలు అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే అసలు కాంగ్రెస్ అనడా ముచ్చట అది విషయం. జర్నలిస్ట్గా మాట్లాడు, పురాదిగా బీఆర్ఎస్ ఏజెంట్ లెక్క మాట్లాడకు. అర్థమైందా? వైఆర్టీవీ రంజిత్ కొంచెమైనా సోయినట్టు మాట్లాడించారా? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలాని పెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.